చివరి యాత్రకు సిద్ధపడినావా? చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది. నరులారా రండి సెలవైనది, ఈ జీవితం విలువైనది. నరులారా రండి సెలవైనది, దేవుని సెలవైనది. ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ స్వార్థను ప్రకటించడానికి దుర్గి గ్రామానికి, ఆ దుర్గి గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న పార్ట్, ఒక చిన్న లైన్కి వచ్చి ఉన్నాం. ఇక్కడ కూడా దాదాపు 1000 మంది ఉన్నారు. 4-5 రైళ్లు ఉన్నాయి. ప్రకటిస్తూ ఉన్నాం. ఈ గ్రామాల స్వార్థ సేవ పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. ఒక వ్యాను, మైక్ సెట్ అవసరమైంది. దయచేసి మీరందరూ కూడా ప్రార్థించాలని, అలాగే సహకరించే వారికి తెలియచేయాలని కోరుతూ ఉన్నాం. ప్రతి ఆదివారం సాయంత్రమున సహోదరి సహోదరులముగా కలిసి మేమందరము కూడా స్వార్థను ప్రకటించడానికి వెళ్తున్నాం. ఇప్పటికీ 60 గ్రామాలు తిరిగాం. యేసుక్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ప్రకటించామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. కనుక ఈ గ్రామాల స్వార్థ సేవ పరిచర్య వరకు ఆసక్తి ఉన్నవారు మాతో పాటు రావచ్చు. ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మీకు తెలిసినటువంటి సహోదరి సహోదరులందరికీ తెలియచేయండి. ఇట్లో మీ ఆత్మీయ సహోదరుడు బాలశౌరి, మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా సెల్ నంబర్ 9866521486. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మార్పు చెందు మరణానికి ముందు, పాపులకు చోటు లేదు పరలోకమునందు. అందుకే మార్పు చెందు మరణానికి ముందు, యేసు రక్తమే అన్నా దిగి వచ్చిన వార్తరన్నా. అన్ను 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 సువార్త చెబుతామన్నా. అన్ను 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 సువార్త చెబుతామన్నా. అన్ను 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 సువార్త చెబుతామన్నా. అన్ను 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 గూటికి లేకారు వీధికి రాలేదన్ను. సహాయం చేసేవారుంటే మనం ఎంత సంతోషిస్తామో, అలాగే నశించిపోతున్నటువంటి ప్రతి ఒక్క మానవుణ్ణి రక్షించటానికి దేవాతి దేవుడే ఈ లోకానికి మానవునిగా వచ్చాడండి. ఆయన ఈ లోకానికి మానవునిగా రావటం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సర్వ మానవాళి అందరూ నశించిపోకుండా రక్షించబడాలని, సర్వమానవాళి అందరూ స్వర్గంలోకి అంటే దేవుని యొద్ద నివాసం చేయాలని, ప్రతి ఒక్క వ్యక్తి సుఖముగా సంతోషముగా తమ జీవితాలు నెమ్మదిగా, కుటుంబాలు సమృద్ధిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుకనే దేవాతి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చి మనము పొందవలసిన శిక్ష అంతటిని దేవుడే భరించి, ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం కలువరిలో తన ప్రాణము అర్పించాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి చనిపోయి సజీవుడై మళ్ళీ తిరిగి లేచి మృత్యుంజయుడై నిన్ను నన్ను దేవాతి దేవునితో ఎల్లవేళలా ఉండులాగున ఆయన తీసుకురాగలటానికి మళ్ళా రాబోతున్న వాడై ఉన్నాడు. కనుక ప్రియ దేవుని పిల్లారా,
ప్రియ దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు ఈ లోకానికి మనందరిని రక్షించడానికై రక్షకుడిగా వచ్చినాడు. కనుక మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు చాలా విలువైనవి, అవి మనం గుర్తించాం. కనుకనే ఈ గుర్తించకుండా ఏమైందిలే అని చెప్పేసి ఎలోకలాగా జీవించవచ్చు అని చెప్పేసి మనం జీవిస్తూ ఉంటాం. అయితే మానవుడికి ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి కష్ట దుఃఖాలు సంతోషాలు ఇవి మానవుని వేధిస్తూ ఉంటే ఆ వేదనలో ఆ యొక్క సుఖ దుఃఖాలలో జీవితము మనుగడ సాగిస్తూ ఉంటారు. ఇలా జీవిస్తున్నటువంటి ఈ జీవితాలకి ఆ దేవుని తెలుసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోలేక మనకున్న బాధ చాలే, మనకి ఈ లోకంలో ఉన్నటువంటి కష్టం చాలే, ఈ సంతోషం చాలే, ఇంక మనము దేవుని ఏం తెలుసుకుంటాం, మనకున్నటువంటి ఈ బాధ మనల్ని ఆ ఇబ్బందిని విడిచిపెట్టలేకపోతుంది అని చెప్పేసి అక్కడితోనే మనము జీవిస్తూ ఉంటాం. ఈ జీవితంలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుని వైపు మనం తిరగకుండా నిజమైన దేవుడు సృష్టికర్త రక్షకుడు ఎవరు అని తెలుసుకోకుండానే మనము మన జీవితాలని ఈ విధంగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కనుక మీరు తెలుసుకోవాలి అని, నిజముగా రక్షకుడు ఎవరో గ్రహించాలని ఈ సువార్తలు రక్షకుడైన యేసుక్రీస్తుని యొద్దకు పరిచయం చేస్తున్నాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము సంతోషంతో సమాధానంతో ఉండాలంటే సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ఎత్తుకు వెళ్తే ఆయన మీకు ఇస్తూ ఉన్నాడు, సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు, సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు, దీర్ఘాయుని ఇస్తూ ఉంటాడు, ప్రతిఫలాన్ని ఇస్తుంటాడు. కుటుంబం పాలరాతి పైన నీవు నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, పాలరాతి పైన నడిచిన గాని, పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా, కళ్ళు తెచ్చుకోనేస్తమా, కలుసుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితము రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితము. నమ్ముకోండి. చెప్పమ్మా చెప్పమ్మా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుర్గి గ్రామమును ప్రేరేపించి దేవుడు మరి దేవుని వార్త వినటానికి ఇక్కడికి పంపించి ఉన్నాడు. దేవుడు లోకమంతా కూడా ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యము తెలియపరుస్తుంది. అందుకు యేసు వారితో ఇట్లా అన్ను, దేవుడు జీవ ఆహారము నేనే అంటున్నాడు. నా దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిని, పాపములో ఉన్న వారిని, అనేకమైన శోధనలతో, అనేకమైన మరి ఇరుకు ఇబ్బందులతో ఉన్న వారిని దేవుడు పిలుస్తున్నాడు. రండి, దేవుడు ఇదే సమయం అంటున్నాడు. ఇదిగో నేనే జీవ మార్గం అంటున్నాడు. నా దగ్గరికి వచ్చిన వారు ఎన్నడూ దప్పికి కొనలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు, శోధనలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు ఉన్నా కానీ వాటన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవము మరి నా యందు ఉన్నవారు విశ్వాసం ఉంచిన చనిపోయినా బ్రతుకుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి మన కొరకు ఆయన సిలువలో మరణించి 3వ రోజున తిరిగి లేచిన గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మన కుటుంబంలో ఎలాంటి
సమస్యలున్నా, బాధలున్నా, చీకటున్నా అది దేవుడు అంటున్నాడు, వెలుగులోకి రమ్మంటున్నాడు. పాపము నుండి విడుదల కలుగు చేస్తానంటున్నాడు. రక్షణ మీకు దయచేస్తానంటున్నాడు. దేవుడు ఎంతో ప్రేమామయుడు, కరుణామయుడు. కాబట్టి ఈ దేవుని దగ్గరికి మీరు వచ్చినట్లయితే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు లోక రక్షకుడు, నువ్వు పునరుద్ధానం తిరిగి లేచిన దేవుడు